శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి 2025 సంవత్సరం ఏప్రిల్ నెల మాస ఫలితాలు పరిశీలిద్దాం. మరి ఈ రాశి వారికి ఈ నెల ప్రారంభంలో ముఖ్యమైనటువంటి మార్పు ఏంటంటే కుజగ్రహం ధనస్థానంలో తిరిగి మళ్ళా ప్రవేశించడం జరిగింది. సో దీని కారణం వల్ల ఒక విపరీత ధనయోగం లాంటిది ఏర్పడటం జరిగిందన్నమాట. ముఖ్యంగా లాభాధిపతి కుజుడవటం వల్ల ధనస్థానంలోకి రావడం వల్ల మరి గతంలో మీరు కొంతకాలం ప్రయత్నం చేసి మధ్యలో ఆగిపోయి ఉంటే తిరిగి మళ్ళా ఆ ప్రయత్నం చేయడం వల్ల మీకు భూముల ద్వారా కానీ లేదా మీ యొక్క అన్నదమ్ములు ఫ్రెండ్స్ వల్ల కానీ లేదంటే మీకు రావాల్సినటువంటి ఏదైనా జీతంలో పెండింగో రావాల్సినటువంటి బ్యాంక్ లోను ఏదైనా మొత్తం మీద ఈ నెలలో మీకు అధిక మొత్తంలో ధనం చేతికి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరి షష్టాధిపతి, ఎప్పుడు షష్టాధిపతి అన్నది శత్రు రోగ రుణాలు. సో వీటి ద్వారా మనకి రిప్రజెంట్ చేసినటువంటి కుజుడు ప్రస్తుతం అదృష్టం ఏంటంటే నీచపడి ఉన్నాడనమాట. ఎప్పుడైనా సరే రాశికి పాపగ్రహాలైనటువంటి గ్రహాలు ఎంత బలహీనంగా ఉంటే జాతకుడికి అంత మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ సమయంలో కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు లాంటివి ఏవైనా ఉంటే అవి 100% పరిష్కారం అవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాలన్నీ సమసిపోయి ఒక ఏకాభిప్రాయానికి రావడం జరుగుతూ ఉంటుంది. సో మొత్తం మీద ఏంటంటే కుటుంబం అంతా సందడిగా సంతోషంగా ఆనందంగా ఉంటారు. ఎప్పుడూ ఏదో కార్యక్రమం నడుస్తూ ఉంటుంది. బంధువుల రాకపోకలు చాలా ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. దానికి తగ్గట్టుగానే మనీ ఎక్స్పెండిచర్ కూడా ఎక్కువగానే ఉండడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఏదైనా ఫైనాన్స్ ప్లానింగ్ కరెక్ట్గా ఉండాలి. ఏదో ఒక పని అయితే ఇంకొక పని ఇమీడియట్గా అది మంచి కానీ చెడు కానీ రావడం జరుగుతూ ఉంటుంది. ఇక గురువు 12వ స్థాన ప్రభావం వల్ల ఏంటంటే జాతకుడు ఎక్కువగా పుణ్య కార్యక్రమాలు చేయడానికి అలాగే అవసరమైన వాళ్ళకి ఏదో విధంగా సహాయం చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా పిల్లల యొక్క విద్యార్థుల యొక్క చదువు కొరకు ఎక్కువ దృష్టి పెట్టడం జరుగుతూ ఉంటుంది. వారి కాలేజీ సీటు కొరకో లేదంటే కాన్వెంట్ సీటు కొరకో ఎక్కువ తిరగడం, అది ప్రయత్నం చేయడం, అది సాధించడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇదే సమయంలో ఉద్యోగంలో బాధ్యతలు పెరగడం వల్ల కొంతమంది ఉద్యోగంలో మారడానికి చేసే ప్రయత్నాల్లో చాలా వరకు బిజీగా ఉండడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఉద్యోగంలో కొన్ని అనుకోని మార్పులు అభివృద్ధి ఈ నెలలో జరిగే అవకాశం ఉన్నది. దానికి ఏంటంటే ముఖ్యంగా ఈ నెలలో మారినటువంటి శని భగవానుడు ఒక విధంగా ఈ రాశి వారికి మిత్రగ్రహం అయినప్పటికి కూడా అష్టమాధిపతిగా భాగ్యాధిపతిగా ఉంటూ ఒక పక్క ఇబ్బంది పెడుతూనే మరో పక్క అదృష్టాన్ని ఇచ్చే గ్రహం శని గ్రహం. అటువంటి శని భగవానుడు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు. అష్టమాధిపతిగా దశమ స్థానంలోకి రావడం వల్ల సడన్గా ఉద్యోగంలో మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే మనకి శని శుభగ్రహం అవటం వల్ల ఉద్యోగంలో అదనపు బాధ్యతలు చేపట్టవలసి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మీ పై అధికారో ఇంకొకరు పదవి విరవడం వల్ల వేరే కారణాల వల్ల అతని యొక్క పని భారాన్ని కూడా మీరు మొయ్యవలసి ఉంటుంది. టెంపరీగా మొత్తం బాధ్యతలు మీకు రావడం జరుగుతూ ఉంటుంది. భాగ్యాధిపతిగా ఒక హోదా పెరిగే అవకాశం కూడా ఉన్నది. ఇక్కడ రాహుతో కలిసి ఉండడం వల్ల అది ఎక్కువగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి అలాగే సినిమా ఫీల్డు, న్యూస్ యాంకర్లు, టీవీ మీడియాకి సంబంధించిన వాళ్ళకి అలాగే ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే పెద్ద పెద్ద పారిశ్రామిక సంస్థలు నడుపుతున్న వారికి ఒక విధంగా ఈ ఏరోనాటికల్ ఈ వాటికి సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో కూడా కంపల్సరీగా మీ యొక్క వృత్తిలో బాధ్యత పెరుగుతుంది, టెంపరీగా హోదా పెరుగుతుంది. ప్రస్తుతానికి దానివల్ల పెద్దగా ఆర్థికపరమైనటువంటి లాభం లేకపోయినా ఫ్యూచర్లో అది మీకు బాగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా మిగతా గ్రహాలు మీకు ఇప్పుడు ఏర్పడినటువంటి రాష్ట్రాధిపతి బుధుడు
దశమస్థాన సంచారం కేవలం ఎవరి యొక్క సహాయ సహకారాలు లేకుండా కేవలం వ్యక్తిగతంగానే మీకు మీరుగానే మీ యొక్క వృత్తిలో అభివృద్ధిని సాధించుకుంటారు. ఇక శుక్ర బుధ రవిగ్రహాలు ఉన్నత విద్యా యోగం ఏర్పడడం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు కంపల్సరీగా మరి పై చదువులకు కానీ ఏదైనా కొత్త విద్యలో ప్రవేశానికి కానీ ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా బ్రహ్మాండంగా సక్సెస్ సాధించి మీ యొక్క ఉన్నతమైనటువంటి విద్యకి అవకాశాలు కూడా ఈ నెలలో మీకు కలిగే అవకాశం ఉంది. ఇంచుమించుగా మీకు ఈ ఏప్రిల్ 15వ తారీఖు తర్వాత రవి లాభస్థానంలో ఉచ్చులోకి రావడం వల్ల అప్పటిదాకా మెల్లమెల్లగా సాగుతున్నటువంటి మీ కార్యక్రమాలు మరి ఏప్రిల్ 15 రవి ఏకాదశంలో ఉచ్చులోకి రావడంలో ఒకేసారి అభివృద్ధికరంగా ఉండి వాళ్ళు ప్రభుత్వ ప్రోత్సాహంతో కానీ పెద్దవారి సహకారంతో కానీ కంపల్సరీగా మీకు వృత్తిలో అభివృద్ధి లభించే అవకాశం ఉంది. సాధారణంగా గ్రహాలచే పీడించబడుతున్నవారు ఇబ్బంది పడుతున్నవారు ఆ గ్రహాలకు పరిహారం చేసుకోవడం వల్ల సులభంగా ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. అంటే ఇప్పుడు ఈ నెలలో శనిగ్రహం మారుతూ బుధగ్రహంతో కలియడం వల్ల ఈ వ్యాపార వర్గంలో ఉన్న వాళ్ళకి చాలా వరకు వ్యాపారం మందగిస్తుంది. విద్యార్థులు ఎంత చదివినా కూడా చదివింది జ్ఞాపకం రాక పరీక్షల్లో రాయలేకపోతుంటారు. అలాగే చాలా వరకు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల చాలా వ్యవహారాల్లో నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల బుధుని యొక్క అనుగ్రహం కోసం చాలా సులభం మాట. బుధుడు తొందరగా అనుగ్రహించే గ్రహం. ఇది విద్యార్థులు లాంటి వాళ్ళు వినాయకుణ్ణి బుధవారం రోజు గరికతో అర్చించి వినాయకుడికి సంబంధించినటువంటి ద్వాదశ నామాలు 108 నామాలు సంకటనాశన గణేష్ స్తోత్రము చదువుకుంటే సింపుల్గా అయిపోతుంది. మరి పరీక్షకాలు వెళ్ళేటప్పుడు అయితే ఏం చేస్తారంటే మీరు వినాయకుడికి గరికతో పూజిస్తారు కదా, అది ఇంట్లో అయినా దేవాలయంలో అయినా ఆ గరికను కొద్దిగా మీ హాల్ టికెట్లోనో మీ పాకెట్లోనో పెట్టుకుంటే చాలా వరకు విజయం లభిస్తుంది. ఇక వ్యాపార సంస్థల్లో ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే గణపతిని ప్రతినిత్యం పూజిస్తూ అలాగే వీలున్నవారు అవకాశం ఉన్నవారు విష్ణు సహస్రనామం లేదా గోవింద నామాలు చదువుతూ ఉండాలి. లేదంటే మీ షాపులో క్యాసెట్ రూపంలో వేస్తూ ఉంటే చాలా వరకు పనిచేస్తుంది. మీరు అటు వ్యాపారస్తులు ఆర్థిక సమస్యలతో ఉన్నవాళ్ళు బుధవారం రోజు విఘ్నేశ్వరుడి ఆలయంలో అటుకులు ఉంటాయి కదా, కొద్ది గట్టి అటుకులు లాంటివి 1 కిలో తీసుకోవడం, బెల్లం గుండగా చేసి 1 కిలో అందులో కలిపి మరి పిల్లలు పంచిపెట్టే ప్రసాదంలాగా వినాయకుడికి నైవేద్యంగా పెట్టి వచ్చిన భక్తులకి పంచిపెట్టడం వల్ల కేవలం మీరు ఒక 3 వారాలు చేసి చూడండి, అద్భుతంగా మీకు ఉన్నటువంటి మొత్తం సమస్యలు ఆర్థిక పరమైనవి పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఈ విధంగా ఈ బుధగ్రహ అనుగ్రహం కోసం ఈ విధంగా చేయొచ్చు. కామన్గా బుధ అనుగ్రహం ఉంటే విష్ణుమూర్తి లక్ష్మీ అనుగ్రహం కూడా లభిస్తూ ఉంటుంది. అయితే రాహుగ్రహం ఇప్పుడున్నటువంటి శుక్ర బుధ రవి శని గ్రహాలను కబళించి వేయడం వల్ల ముందు రాహుని సంతృప్తి పరచాలంటే మీరు అమ్మవారిని గట్టిగా పట్టుకోవాల్సి ఉంటుంది. ఏదో ఒక వారం ఏదన్నా అమ్మవారి ఆలయంలో దర్శించి అమ్మవారికి శక్తి ఉన్నవారు ఒక నిమ్మకాయల దండ వేయండి, లేనివారు ఒక 4 నిమ్మకాయలు అమ్మవారి ఆలయంలో ఇవ్వడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం దొరికిందంటే ఇంకా ఆటోమేటిక్గా మొత్తం అంతా కూడా సమస్య పరిష్కారం అవుతూ ఉంటుంది. ఇవన్నీ చేయలేని వారు మరి శనిగ్రహ అనుగ్రహం కోసం ఓం నమశివాయ అనే శివ పంచాక్షరీయ నామాన్ని ప్రతిరోజు 1008 సార్లు మీరు ఏ విధంగా ఉన్నా మనసులో చేసుకోండి. అన్ని సమస్యల నుంచి బయటపడతారు. స్వస్తి.